మనమంతా ఊహించినట్టే జరిగింది సార్. లడ్డూపై చర్చకు ఇంతకాలం తప్పించుకుని ఇప్పుడెందుకు ఓకే చేశారా అన్న అనుమానం అప్పుడే కలిగింది. ఆ అనుమానాన్ని ఈరోజు మండలిలో అధికార టీడీపీ నిజం చేసింది. చర్చ జరగకుండా, వాస్తవాలు ప్రజలకు తెలియకుండా, వారి పాపాలు బయటపడకుండా పక్కా ప్లాన్తో వ్యవహరించారు. ఒక్కసారి బిజినెస్ అడ్వైజరీ కమిటీలో నిర్ణయం తీసుకున్నాక చైర్మన్కు తెలియకుండా ఆ వివరాలు మార్చే అవకాశం ఉంటుందా? ఏమో మార్చేశారని మండలి చైర్మన్ అంటున్నారు. ముందుగా మీకు బీఏసీ డాక్యుమెంట్ చూపిస్తాను. లడ్డూ ప్రసాదంపై షార్ట్ డిస్కషన్ ఉంటుందని అందులో పేర్కొన్న అంశాన్ని చూపిస్తాను. ఈరోజు మండలిలో చర్చించే అంశాలు, దానికి సంబంధించిన అధికారిక డాక్యుమెంట్ కూడా చూపిస్తాను. ఒక్కసారి చూడండి. లడ్డూ పైన, కల్తీ నెయ్యి పైన, ఇందాపూర్ లింకులపైన చర్చించకుండా చంద్రబాబు గీసినటువంటి స్కెచ్ ఏంటో మీకే అర్థమవుతుంది. ముందుగా స్క్రీన్ పైన ఒకసారి చూద్దాం. ఈరోజు మండలిలో ఎలాంటి కార్యకలాపాలు ఉన్నాయి, ఏం జరగబోతుంది, మండలి బిజినెస్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ని స్క్రీన్ పైన చూస్తున్నారు సార్. ఎస్, మండలిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లిస్ట్ ఆఫ్ బిజినెస్ థర్స్డే 26 ఫిబ్రవరి 2026. ఈరోజు మండలిలో చర్చించబోయే అంశాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది. మండలి అధికారికంగా విడుదల చేసేటటువంటి డాక్యుమెంట్. ఇందులో ఏముంటుంది, ఈరోజు ఏ అంశాలు చర్చించబోతున్నారు అన్నదాన్ని. ఇందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నెంబర్ 1, నెంబర్ 2 పేపర్ టు బి లేడ్ ఆన్ ద టేబుల్, నెంబర్ 3 షార్ట్ డిస్కషన్. దేని మీద షార్ట్ డిస్కషన్? ఎస్, షార్ట్ డిస్కషన్ ఆన్ టీటీడీ లడ్డూ ప్రసాదం. కనిపిస్తోందా సార్? కనిపిస్తోందా? ఇందులో ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు కార్యక్రమ పట్టిక చూస్తే 3వ అంశంగా లఘు చర్చ ఉంది. టీటీడీ లడ్డూ ప్రసాదం పైన లఘు చర్చకు మండలిలో అవకాశం కల్పించారు. ఇది బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఎప్పుడు 23వ తారీఖున జరిగినటువంటి ఆ కమిటీలో కూడా నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ సార్ ఇది నా చేతిలో ఉంది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రిపోర్ట్ ఆన్ ద డెసిషన్స్ ఆఫ్ ద బిజినెస్ అడ్వైజరీ కమిటీ టేకెన్ at its meeting held on 23/02/2026. ఏం చేయబోతున్నాం మండలిలో, ప్రతిరోజు ఎలాంటి అంశాలు చర్చించబోతున్నాం, ఏం కార్యకలాపాలు ఉన్నాయి, బిజినెస్ ఏంటనేది బిజినెస్ అడ్వైజరీ కమిటీలో నిర్ణయం తీసుకుంటారు. ఆ రోజే నిర్ణయం తీసుకున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నారో ఒకసారి అది కూడా చూపిస్తాను సార్ మీకు. ఎస్, ఏ రోజు ఏ అంశం పైన లా అండ్ ఆర్డర్ 24/2/2026, అగ్రికల్చర్ మీద 25/2/2026, టీటీడీ లడ్డూ ప్రసాదం 26/02/2026. అయితే ఇక్కడ గమనించాల్సిన పాయింట్, చాలా జాగ్రత్తగా అందరూ గమనించాలి. ఈరోజు మండలిలో జరిగినటువంటి అంశానికి సంబంధించి మీకు ఆధారాలతో సహా చూపిస్తున్నా నేను ఇప్పుడు. It has been decided to take up the following subject for short discussion on the dates mentioned hereunder. ఏ రోజు ఏ కార్యక్రమాలు ఉండబోతున్నాయి, ఏ అంశాలపైన చర్చించబోతున్నామంటే టీటీడీ లడ్డూ ప్రసాదం 26/02/2026 ఈరోజు షార్ట్ డిస్కషన్, లఘు చర్చ ఉంటుందని చెప్పారా లేదా? క్లియర్గా ఉందా లేదా? లఘు చర్చ పెడుతున్నామని ఒప్పుకుందా లేదా? బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఒప్పుకున్నారు. ఈ రోజు రిలీజ్ చేసినటువంటి బిజినెస్లోనూ ఒప్పుకున్నారు. ఆ అంశమే ఇందులో కీలకంగా కనిపిస్తోంది. మీకు రెండు కూడా డాక్యుమెంట్స్ నేను చూపించాను. ఇది అధికారికంగా మండలి నుంచి మనకు వచ్చినటువంటి డాక్యుమెంట్స్ సార్. క్లియర్ కదా ఇక్కడ వరకు? ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. మరి పయ్యావుల కేశవ్ గారు ఒక డాక్యుమెంట్ చూపించారు. మరి పయ్యావుల కేశవ్ గారి చేతిలో ఉన్న డాక్యుమెంట్ ఎక్కడిది? షార్ట్ డిస్కషన్ చేయటానికి టీడీపీ ఎందుకు భయపడుతోంది? అసలు షార్ట్ డిస్కషన్ కాదు, మినిస్టరే స్టేట్మెంట్ ఇస్తారని అంటున్నారు పయ్యావుల కేశవ్ గారు. మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి? ఇక్కడ క్లియర్గా ఉంది కదా, లఘు చర్చ జరుగుతుంది, షార్ట్ డిస్కషన్ జరుగుతుందని. మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి? కల్తీ నెయ్యిపై, హెరిటేజ్ లింకులపై వాస్తవాలు బయటకు వస్తాయని భయమా? అందుకే మండలి చైర్మన్ చెప్పినట్టుగా కొత్త డాక్యుమెంట్లను సృష్టించారా? అసలు మండలిలో ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం చైర్మన్ కల్పిస్తే కెమెరా ఫోకస్ మొత్తం పయ్యావుల కేశవ్పై ఉంటుంది. బొత్స గారు మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా ఆడియో లెవెల్స్ తగ్గిపోతాయి సార్. రన్నింగ్ కామెంటరీ చేసే పయ్యావుల కేశవ్ వాయిస్ బిగ్గరగా వినిపిస్తుంది సార్. మండలి చైర్మన్కి తెలియకుండా కెమెరాలు, మైకులు పనిచేస్తున్నాయంటే ప్రైవేటు వ్యక్తులు ఏమైనా ఈ వ్యవస్థను నడిపిస్తున్నారా అని మనం అనుకోవాలా? ఇప్పుడు ఒకసారి ఈ డాక్యుమెంట్ అయిపోయింది.
నేను పయ్యావుల కేశవ్ గారు చూపించిన డాక్యుమెంట్ను కూడా చూపిస్తాను. వారు ఏం చదువుతున్నారు, నేను చదివిన అంశం ఏంటనేది దీనికి డిఫరెంట్గా చదివిందే. కానీ ఇక్కడ అంతకంటే ముందు వీళ్ళు చేస్తున్నటువంటి మోసం పైన చర్చ జరపకుండా పారిపోతున్నటువంటి అంశం పైన ప్రతిపక్ష నేతగా మండలిలో బొత్స సత్యనారాయణ గారు క్వశ్చన్ చేస్తుంటే మధ్యలో పయ్యావుల కేశవ్ గారు లేసి రన్నింగ్ కామెంటరీ చేస్తుంటే బొత్స సత్యనారాయణ గారి వాయిస్ మైక్ నుంచి ఎలా ఆడియో లెవెల్స్ తగ్గిపోతున్నాయి, ఎవరు తగ్గిస్తున్నారు, రన్నింగ్ కామెంటరీ చేసే పయ్యావుల కేశవ్ గారి వాయిస్ లెవెల్స్ ఎలా పెంచేస్తున్నారు, ఎవరు పెంచేస్తున్నారు, దీన్ని నడిపిస్తున్నది ఎవరు, కెమెరా ఫోకస్ మాట్లాడుతున్న వ్యక్తి పైన ఎవరికైతే చైర్మన్ అవకాశం కల్పించారో ఆ వ్యక్తి పైన కెమెరా ఫోకస్ ఉంటుంది, కానీ రన్నింగ్ కామెంటరీ చేసే వారిపైన ఉంటుందా? ఒక్కసారి గమనించండి. ఎవరు దీన్నంతా మానిటరింగ్ చేస్తున్నారు, ఎవరు వెనక నుంచి నడిపిస్తున్నారో మీకు క్లియర్గా అర్థమవుతుంది. పారిపోతుంది. ఇంతవరకు చెప్పినన్ని కూడా సత్యదూరమైనవి అబద్ధాలు, దోపిడీ కోసం వాళ్ళు హెరిటేజ్ వచ్చి దోచిపెట్టడానికి కోసం ఈ అంశాన్ని తీసుకొచ్చారు. ఆ దేవదేవుణ్ణి బయట అబాధులు సృష్టించి వీళ్ళ ప్రభుత్వం కోసం ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది, వినండి, చర్చిద్దాం. దయచేసి వాకౌట్ చేయొద్దు. ఎందుకు భయపడుతున్నారు? ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది, ఎందుకు భయపడుతున్నారు? చూసారా, చైర్మన్ గారేమో బొత్స సత్యనారాయణ గారికి అవకాశం కల్పించారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు పయ్యావుల కేశవ్ గారు లేచి మాట్లాడుతుంటే బొత్స సత్యనారాయణ గారి ఆడియో లెవెల్స్ తగ్గిపోయి రన్నింగ్ కామెంటరీ చేస్తున్నటువంటి పయ్యావుల కేశవ్ గారి ఆడియో లెవెల్స్ పెరిగిపోతున్నాయి. మీరు భయపడి పారిపోతున్నారు అని అంటున్నారు. మాకు లఘు చర్చ అని ఇచ్చారా లేదా అని బొత్స సత్యనారాయణ గారి క్వశ్చన్ ఉందా లేదా? షార్ట్ డిస్కషన్ అని నేను చూపించానా లేదా? 23వ తారీఖున జరిగినటువంటి బీఎస్సీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయం, అలాగే ఈరోజు బిజినెస్కి సంబంధించి మండలి నుంచి మనకు వచ్చినటువంటి డాక్యుమెంట్, ఈ రెండింటినీ చేతిలో పట్టుకుని నేను చూపిస్తున్నాను, స్క్రీన్ పైన చూపిస్తున్నాను. కానీ ఇది కాదు, ముందుగా మంత్రి గారి స్టేట్మెంట్ ఉంటుందట, వాళ్లే ప్రింట్అవుట్ తీసి ఇచ్చేస్తారట, మంత్రి గారు చదివి వినిపించేస్తారు. అక్కడికి చర్చ అయిపోతుందా? మనం తీసుకున్న నిర్ణయం ఏంటి, అక్కడ పయ్యావుల కేశవ్ గారు లేచి మాట్లాడుతోంది ఏంటి? పైగా ఈ డాక్యుమెంట్ కాకుండా మరో డాక్యుమెంట్ని చదివి వినిపించారు. ఇక్కడే చైర్మన్ గారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకసారి పయ్యావుల కేశవ్ గారు ఏమంటున్నారు, దానికి చైర్మన్ గారి రిప్లై ఏంటో ఒకసారి చూపించండి. I am to inform you that the subject of TTD Laddu Prasadam will be taken up as a short discussion in the Andhra Pradesh Legislative Council on Thursday, 26th day of February 2026. I am therefore to request you to arrange to furnish 150 copies of comprehensive detailed notes on the above subject both in English and Telugu versions to the Secretariat. Evaru rasaru Adhyaksha? మీ దగ్గర నుంచి, కౌన్సిల్ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఇమ్మని చెప్పిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వద్దు. ఎస్ సార్, ఇట్స్ హియర్, ఇట్స్ యువర్ సార్, ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్, దట్ ఈస్ రాంగ్ సార్, ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్, మీ కమ్యూనికేషన్ ఇది, దట్ ఈస్ రాంగ్ డాక్యుమెంట్, దట్ ఈస్ రాంగ్ డాక్యుమెంట్. మీరు చూడకుండా రాంగ్ అని ఎట్లంటారు? మీరు ఇచ్చినటువంటి కమ్యూనికేషన్ నా పర్మిషన్ లేదు, నా పర్మిషన్ చేసినటువంటి స్టేట్మెంట్. చూసారా, లఘు చర్చ కాకుండా దీనికి మళ్ళీ మినిస్టర్ గారి స్టేట్మెంట్ అట, 150 కాపీలు ఇస్తారట, తెలుగు ఇంగ్లీష్ ఇస్తారట, అవి చదువుకోవాలట. చర్చ చేయడానికి లడ్డూ పైన, మీరు ఆరోపిస్తున్న కల్తీ నెయ్యి పైన, ఇందాపూర్ హెరిటేజ్ లింకులపైన, ఇప్పుడు కొత్తగా బయటపడుతున్నటువంటి శ్రీ వైష్ణవి అలాగే సంగం డైరీ లింకులపైన, వీటన్నింటిపైన చర్చలు జరపడానికి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు చైర్మన్ గారు నాకు తెలియకుండానే ఇది జరిగింది, ఆ డాక్యుమెంట్కి నాకు సంబంధం లేదంటున్నారు? చైర్మన్కి తెలిసి జరిగింది మన దగ్గర ఉంది, చైర్మన్కి తెలియకుండా ఎలా డాక్యుమెంటు సృష్టించబడింది? బిజినెస్ అడ్వైజరీ కమిటీలో తీసుకున్న నిర్ణయం, ఈరోజు బిజినెస్కు సంబంధించినటువంటి అంశం, 2 డాక్యుమెంట్స్ మన చేతిలో ఉన్నాయి. మరి పయ్యావుల గారు చూపించినటువంటి
ఆ డాక్యుమెంట్ ఎవరిది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతుంటే ఆయన ఆడియో లెవెల్స్ ఎందుకు తగ్గిపోతున్నాయి? పయ్యావుల కేశవ్ గారు మధ్యలో లేచి రన్నింగ్ కామెంటరీనో లేకపోతే అడ్డు తగులుతుంటే ఆడియో లెవెల్స్ అద్భుతంగా ఎందుకు వినిపిస్తున్నాయి? బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతుంటే కెమెరా ఫోకస్ మొత్తం మాట్లాడుతున్నటువంటి సభ్యునిపై లేకుండా రన్నింగ్ కామెంటరీ చేస్తున్నటువంటి సభ్యుల వైపే ఎందుకు ఉంటోంది? అంటే ఇక్కడ లడ్డూ ప్రసాదంపై చర్చకు టీడీపీ సిద్ధంగా లేదా? వాస్తవాలు బయటకొస్తే పరువు పోతుందని భయపడుతోందా? ఆ భయం నుంచి పుట్టుకొచ్చిన ప్లానే ఈరోజు తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేసేలా చేసిందా? ఈ అంశంపైన చర్చిద్దాం.